Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions loni exercise 9.5 lo second sum, third sum చూద్దాం మా ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ మీ మా సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చూద్దాం క్లాస్. యూజ్ ద ఐడెంటిటీ x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab to find the following products. సో ఈ ఐడెంటిటీని ఉపయోగించి మనం వీటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి, x plus 3 x plus 7 అనేది ఎలా ఉందమ్మా? x plus a x plus b ని పోనుందా అంటే ఏ వాల్యూ వచ్చి 3, ఏ వాల్యూ ఏంటి 3, b వాల్యూ వచ్చి ఇక్కడ 7. అర్థమైందా? సో దీనికి ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు సర్వ సమీకరణము x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. సో ఈ విధంగా చేసేద్దాం. మామూలుగా అయితే మనం ప్రోడక్ట్ వినోనా మల్టిప్లేయింగ్ ఏ బైనామియల్ బై ఏ బైనామియల్ ప్రకారం చేస్తే మనకి ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఐడెంటిటీని యూజ్ చేసి రాయమన్నారు కాబట్టి ఈ విధంగా రాస్తున్నాం మనం. సో చూడండి, x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 7. సో ఈ ఫార్ములాలో ఈ సర్వ సమీకరణంలో నేను ఇదే విధంగా రాస్తున్నాను అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఎంతమ్మా 3 కదా, ప్లస్ 3 ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ 7. ఓకేనా? సో 3 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అంటే 3 ఇంటూ 7. ఓకేనా? సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 7 ఎంత 10 కదా, 10x ప్లస్ 7 3s 21. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో దీన్ని మనం x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 21. ఓకే చూడండి, మా నెక్స్ట్ 4x ప్లస్ 5 ఇంటూ 4x ప్లస్ 1 ఇచ్చారు. సో ఇదే ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకేనా? సో వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసిన రైట్ హ్యాండ్ సైడ్ రాసిన ఒకటేనమ్మా. సో దాని ప్రకారం చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఏమి ఇచ్చారు ఇక్కడ 4x ప్లస్ 5, హియర్ 4x ప్లస్ 1. సో వీ హ్యావ్ టు ఫస్ట్ మనం ఈ విధంగా చేద్దాం. చూడండి, 4x ని 4x ప్లస్ 1 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. 5 ఇంటూ 4x ప్లస్ 1. చూడండి, 4 ఇంటూ 4 4s హౌ మచ్ మా 16 ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, 4x 1s 4x ప్లస్ 5 4s 20 ఎక్స్ ప్లస్ 5 1s 5. ఓకే, నెక్స్ట్ చూడండి, 16x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 20 అనమాట. 4x 20x ఎంత అవుతుందమ్మా 24x ప్లస్ 5. దట్ ఈస్ ద ఆన్సర్ మా. ఆర్ దీన్ని మనం ఈ విధంగా కూడా రాయాలమ్మా, అంటే ఇలా కూడా రాయొచ్చు అని చెప్తున్నాను. చూడండి, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ మొత్తం తీసుకోవాలమ్మా. అంటే ఎక్స్ పార్ట్ లో మనకి 4x ఉందన్నమాట. ఎక్స్ పార్ట్ లో మనకి 4x ఉంది కాబట్టి సో టోటల్ గా తీసేసుకోవాలి అంతే. ఏ వాల్యూ ఎంత వచ్చారు ఇక్కడ 5, బి వాల్యూ ఏ వాల్యూ 5, బి వాల్యూ 1 కదా, 5 ప్లస్ 1. ఓకే, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి 5 ఇంటూ 1, 5 ఇంటూ 1. ఓకే, చూడండి 4 4s 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 1 6. నెక్స్ట్ ఇక్కడ 4 మా 6 ఇంటూ 4x ప్లస్ మనం 4x ఎక్స్ వాల్యూ 4x కదా, సో 5 1s 5 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 4s 24x ప్లస్ 5. చూసారా, ఈ విధంగా చేసిన ఆ విధంగా చేసిన ఆన్సర్ ఒకటే వచ్చింది. సో మనకి ఈ ఐడెంటిటీ ఇచ్చారు కాబట్టి ఈ ఐడెంటిటీ ప్రకారమే వేయాలి. ఓకే చూడమ్మా, 4x minus 5 into 4x minus 1 has given same అదే విధంగా x plus a into x plus b equal to
x square plus a plus b into x plus ab. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఏమి ఇచ్చారమ్మా 4x, సారీ x వాల్యూ, ఇక్కడ x స్క్వేర్ అన్నారు కదా, ఇక్కడ x పార్ట్ లో ఏదైతే ఉందో దట్ ఈస్ ద 4x అన్నమాట. x వాల్యూ 4x, ఏ వాల్యూ వచ్చి 5, ఏ వాల్యూ ఎంత 5, b వాల్యూ ఎంత 1. ఓకేనా? సో దీని ప్రకారం చూడండి ఏ వాల్యూ -5 మా, బి వాల్యూ -1 అన్నమాట. సో ఆ ప్రకారం మనం చేద్దాం. చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే ఏమన్నాము 4x కదా, 4x స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఏమి ఇచ్చారు -5. ఇక్కడ ప్లస్ లో ఉంటే మనం ఇక్కడ మైనస్ రాయక్కర్లేదమ్మా, ఇక్కడ మైనస్ లో ఇస్తే మాత్రం మైనస్ కూడా మెన్షన్ చేయాలి. సో -5 -1 ఇంటూ ఎక్స్ అంటే 4x అమ్మా ప్లస్ -5 ఇంటూ -1. సో ఇవి బ్రాకెట్స్ లో వేసుకోండి ఇలాగా నీట్ గా, ఇంటూ -1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 4 4 హౌ మచ్ మా 16x స్క్వేర్ ప్లస్ హియర్ -5 -1 ఏమవుతుంది -6 అండ్ 4x ఇంటూ 4x. ఓకేనా? ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ కదా, 5 1 జా 5. ఓకేనా? 16x స్క్వేర్, హియర్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్. ఓకేనా? సో ఇది బ్రాకెట్ అన్నమాట. హియర్ దిస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 4 జా 24 x ప్లస్ 5. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ హ్యాస్ గివెన్ మా, చూడండి 4x plus 5 into 4x minus 1 has given. సో సేమ్ ఇదే విధంగా x వాల్యూ ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ x is equal to 4x. సో నెక్స్ట్ ఏ వాల్యూ ఇక్కడ మనకు +5 ఉంది. సో 5 ఒక్కటి తీసుకుంటే చాలు. అదే కనుక ఇక్కడ మైనస్ సింబల్ కనుకుంటే -5 తో తీసుకోవాలి. సో చూడండి ఇక్కడ -1 ఉంది, అప్పుడు b వాల్యూ ఎంత అవుతుంది -1 అవుతుంది. ఓకేనా? సో దీని ప్రకారం మనం ఈ సర్వ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 4x ఇంటూ హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b అంటే 5 -1 ఇంటూ 4x. ఏ వాల్యూ x వాల్యూ 4x కదా, ప్లస్ 5 ఇంటూ -1. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి 4 4 జా 16x స్క్వేర్, 5 లో 1 తీసేస్తే 4 4 4 జా ఇలా వేసేసుకుందాంలేండి. 5 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మైనస్ కదా, సో -5. ఓకే? చూడమ్మా ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా, 5 1 జా 5. ఓకేనా? సో చూడండి 16x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 4 4 4 జా 16x -5. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూడమ్మా ఫిఫ్త్ క్వశ్చన్ 2x plus 5y into 2x plus 3y అని ఇచ్చారు. సో హియర్ దిస్ ఇస్ ద x వాల్యూ, దట్ ఈస్ ద a, దట్ ఈస్ ద b. చూడండి x వాల్యూ ఏంటి 2x, a వాల్యూ 5y, b వాల్యూ 3y. ఓకేనా? సో ఈ సారీ మా b వాల్యూ, వాట్ ఈస్ దట్ b వాల్యూ, b ఈజ్ ఈక్వల్ టు 3y నా. సో చూడండి 2x హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ లో వేస్తున్నానమ్మా, రాస్తున్నాను నేను అదే విధంగా. ఏ వాల్యూ ఎంత వచ్చింది 5y ప్లస్ b వాల్యూ 3y ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 2x ప్లస్ 5y ఇంటూ a ఇంటూ b కదా 5y ఇంటూ 3y. ఓకేనా? సో 2 2 జా హౌ మచ్ మా 4 into x square plus 5y plus 3y. 5 plus 3 how much 8y. సేమ్ టర్మ్స్ మా, సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు మనం అడిషన్ ప్లస్ సింబల్ ఉంటే యాడ్ చేయొచ్చు, మైనస్ సింబల్ ఉంటే హావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. అండ్ 8y into 2x అన్నమాట. సో 5 into 3. సో కోఫిషియంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియంట్స్ ఎంత 5 3 is 15. y into y how much y square. చూడండి 4x స్క్వేర్ అలాగే రాసేసుకుందాం, ప్లస్ 8 2 జా
coefficients, product of coefficients entama 8 2 ja 16. Variables x into y, how much? X into y, xy plus 15 y square. So that is the answer ma. Note it down. X value what has given ma? Chudandi sixth question. 2a square plus 9 into 2a square plus 5. So x value 2a square. X value enti icharu? X value 2a square plus a value. Chudandi a value what has given? 9. B value what has given? 5 kada. So we have to substitute that. So చూడండి ఈ విధంగా రాసేసుకోండి అన్నిట్లోనూ 2a square into 9 2a square plus 5. సో నెక్స్ట్ చూడండి 2a whole square plus a వాల్యూ ఎంతమ్మా 9 plus b వాల్యూ ఎంత 5 into a x వాల్యూ 2a plus a into b అంటే 9 into 5 9 into 5 ఓకేనా 2 2s are 4 a square 9 plus 5 how much ma 14 14 2s are 28 14 2s are 28 ఓకేనా మా నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను చూడండి 9 plus 5 ఎంత 14 కదా 14 into 2 14 into 2 28 14 2s are 28 into a ఆ విధంగా రాసేస్తున్నాను దీని వాల్యూ మొత్తం ఓకేనా సో ప్లస్ 9 5s are how much 45 that is the answer ma. Next question చూద్దాం చూడండి x వాల్యూ మామూలుగా రాసేద్దాం ఫస్ట్ వాట్ హ్యాస్ గివెన్ xyz minus 4 into xyz minus 2 so xyz minus 4 into xyz minus 2 equal to xyz whole square. So చూడండి x వాల్యూ ఎంతమ్మా x value equal to xyz. A value what has given ma minus 4. B value what has given minus 2. Okay na? So that is the sarva samikaranam amma idi identity. Okay, standard identity. So చూడండి here. So what has given a value ఎంత ఇచ్చారమ్మా minus 4. B value minus 2 into x value what has given xyz plus a into b a value enta minus 4 into b value minus 2 okay na chudandi x square y square z square minus em avutundma minus 4 in minus 4 minus 2 minus 6 xyz here minus into minus em avutundi plus 4 2s are 8 చూడండి x square y square z square here plus into minus minus 6xyz minus 6xyz plus 8 that is the answer ma. The next చూడండి ma third question. Find the following squares by using the identities. So what has given in that question ma? Identities ni use cheyalanta. So b minus 7 whole square. It's look like a minus b whole square. ఈ విధంగా ఉంది కదా a square minus 2ab plus b square. ఇక్కడ a వాల్యూ ఏంటమ్మా b కదా సో b square minus 2 into a వాల్యూ b b వాల్యూ ఏంటి 7 ప్లస్ b వాల్యూ వచ్చి 7 whole square. So b square minus 2 7s are how much 40 b plus 7 7s are how much more 49. That is the answer. Next question. చూడమ్మా second question. xy plus 3z whole square. It look like a plus b whole square. What is that answer ma? A square plus 2ab plus b square. So a value ఏమి ఇచ్చారు ఇక్కడ xy కదా a value xy b value 3z. So xy plus 3z whole square. చూడమ్మా xy
plus 3z whole square is equal to xy whole square minus, sorry, plus, here plus kada, plus 2 into a value into xy, b value into 3z plus 3z whole square. చూడండి x square y square plus 2 3s are 6 x y z plus 3 3s are 9 z square. That is the answer ma. Next చూద్దాం. Next చూడమ్మా 6x square minus 5y whole square. It look like a minus b whole square equal to a square minus 2ab plus b square. So a value what ma? 6x square. B value 5y. So 6x square minus 5y whole square is equal to 6x square whole square minus 2 into a value entamma 6x square, b value 5y plus 5y whole square. Okay. Next చూడండి 6 how much? 36 కదా. x square whole square ఇక్కడ ఫార్ములా యూజ్ అవుతుందమ్మా. a పవర్ m whole to the power of n is equal to a to the power of m into n. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? x square whole square ఇచ్చారు కదా. అంటే x పవర్ 2 into 2 ఏమవుతుంది? x to the power of 4. సో ఆ విధంగా x పవర్ 4 వచ్చింది అనమాట. 2 into 6 into 5. సో వీటి యొక్క కోఫిషియన్స్ కాన్స్టెంట్స్ అన్నిటిని మనం మల్టిపుల్ చేసేద్దాం. 2 6 are 12, 12 5 are 60. Here x square y plus 5 5 are 25 y square. That is the answer ma. Next question చూడండి. Next చూడండి 2/3m plus 3/2n whole square. It look like also a plus b whole square is equal to a square plus 2ab plus b square. సో ఈ ఫార్ములా ప్రకారం, ఈ సర్వ సమీకరణం ప్రకారం ఉంది కదా. ఇక్కడ a వాల్యూ ఏంటమ్మా? 2/3m, b వాల్యూ 3/2n. ఓకే. 2/3m plus 3/2n whole square is equal to 2/3m whole square plus 2 into 2/3m into 3/2n into, ఓకేనా, ప్లస్ b వాల్యూ ఏమి ఇచ్చారు? 3/2n square, 3/2n square. ఓకే. సో చూడండి 2 2s are 4, 3 3s are 9m square. సో విడివిడిగా మనం స్క్వేర్ కట్టేసాం అంతే, ఇంకేం లేదు. చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది, డినామినేటర్ లో ఇక్కడ 2 ఉంది. యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్ నా. నెక్స్ట్ 2 3s ఇక్కడ ఆల్సో, హియర్ ఆల్సో 3 1s are 3 1s are. సో రిమైనింగ్ వాట్ హ్యాస్ గివెన్, what has remaining part, you have to write that 2 into m into n, 2mn plus 3 3s are 9 by 2 2s are 4 n square. Okay, that is the answer ma. Next చూడమ్మా 0.4p minus 0.5q whole square ఇచ్చారు. It look like a minus b whole square is equal to a square minus 2ab plus b square. ఈ విధంగా ఉంది కదమ్మా. సో ఇక్కడ a వాల్యూ ఏంటి? a is equal to 0.4p, b వాల్యూ 0.5q. ఓకే, 0.5q. సో 0.4p minus 0.5q whole square is equal to a square m value 0.4p whole square minus 2 into a value entamma 0.4p, b value 0.5q, next plus 0.5q whole square. సో చూడండి ఇక్కడ 0.4 into 0.4 ఎంతమ్మా? తెలుసు కదా మీకు. 0.4 into 0.4 4s how much? 16 కదా. సో చూడండి ఇక్కడ ఒక పాయింట్, ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది. ఆ విధంగా 2 digits బిఫోర్ యూ పుట్
పాయింట్. ఓకే, హియర్ ఆల్సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 డిజిట్స్ ఫ్రంట్ ముందు మీరు పాయింట్ పెట్టాలి. సో ఆ విధంగా 0.16 p² వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 2 into 0.4 ఏమవుతుందమ్మా 0.8 అవుతుంది కదా. మీరు మల్టిపుల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. అంటే ఇవి కూడా రాని వాళ్ళు ఉన్నారమ్మా, అందుకని నేను అంటే ఇవి కూడా రావా అనుకుంటారేమో, అవి కూడా రాని వాళ్ళు ఉన్నారు, అందుకే నేను మొత్తం క్లియర్ గా నేను వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ చూడండి 0.4 into 2తో మల్టిప్లై చేస్తే 0.8 వచ్చింది. మళ్ళీ 0.8 ను 0.5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. సో 5 8 హౌ మచ్ 40 కదా. సో హియర్ 1 digit, హియర్ 1 digit, 2 digits బిఫోర్ పుట్ పాయింట్. ఓకేమా. సో ఈ విధంగా 0.40 0 పాయింట్ల తర్వాత మనం 40 అని చదవకూడదమ్మా, 0 పాయింట్ విడివిడిగా చదవాలి. 0.40 PQ, 0.40 PQ. నెక్స్ట్ హియర్ ఆల్సో 0.25 వస్తుందమ్మా. 0.5 into 0.5 వేసి చూడండి. సో 5 5s are 25 కదా. సో 2 digits బిఫోర్ పుట్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. చూడండి వాట్ హ్యాస్ గివెన్ 2xy plus 5y whole square. It look like a plus b whole square is equal to a square plus 2ab plus b square. So you have to use this formula. Next చూడండి a value what has given 2xy, b value 5y. చూడండి a plus b 2xy plus 5y whole square. All of you understand ma? చూడండి 2xy whole square plus 2 into 2xy into 5y plus 5y whole square. Okay, 2 2s are how much ma? 4 x square y square. Okay, plus 2 2s are 4 4 5s are 20 x y square. Okay, y into y. Okay ma. Next 5 5s are 25 y square. So that is the answer. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు మ్యాథ్స్ అనేవి బాగా వస్తుందమ్మా. మనం నోట్స్ లాగా చదివితే రాదు. తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.